అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టే రొమాంటిక్ హీరోగా టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా కెరియర్లో సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. హిట్ కోసం ఎదురుచూస్తున్న అతని అభిమానులకు ఇప్పుడు ఓ సరికొత్త రాక్షస రణంతో అతను తిరిగొస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ సినిమా టీజర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ టీజర్లో విజయ్ దేవరకొండ గుండు కొట్టించుకొని షార్ట్ హెయిర్ స్టైల్లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. కేజీఎఫ్, పుష్ప తరహా భారీ మేకింగ్తో గౌతమ్ తిన్ననూరి తనదైన ముద్ర వేస్తూ ప్రతి ఫ్రేమ్ను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ఈ నెల 31న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం విజయ్ కెరియర్ను మారుస్తుందా? కింగ్డమ్లో విజయ్ దేవరకొండ సూరి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఓ కీలక మిషన్ కోసం శ్రీలంకకు వెళ్లిన సూరి అక్కడ తన సొంత అన్న శివతో ఢీకొనాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే భావోద్వేగ యుద్ధం, సూరి ఎలా లీడర్గా ఎదిగాడనే కథాంశంతో కింగ్డమ్ రూపొందింది. ట్రైలర్లో కనిపించిన ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ డైలాగులు, విజయ్ యొక్క కొత్త అవతారం ఇవన్నీ ప్రేక్షకుల గుండెల్లో ఒక్కసారిగా అగ్గిరాజేస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్తో అతను ఓ అడుగు ముందుకేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా అతని మునిపటి చిత్రాలకు పూర్తిగా భిన్నంగా, మరింత ఇంటెన్స్గా, యాక్షన్తో నిండిన డ్రామాగా రూపొందింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా తెరకెక్కుతోంది. ప్రతి ఫ్రేమ్లోనూ గౌతమ్ యొక్క సృజనాత్మకత, టెక్నికల్ బ్రిలియన్స్ కనిపిస్తోంది. గ్లామర్, ఎమోషన్, ఎనర్జీని చూపించే ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో కనిపించనుంది. గ్లామర్కు ఆస్కారం లేని ఈ పాత్రలో ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అటు అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం కింగ్డమ్ యొక్క ఎమోషనల్ ఇంటెన్సిటీని మరో స్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసినట్లుంది. అనిరుద్ యొక్క మ్యూజిక్ విజయ్ యొక్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్కు పర్ఫెక్ట్గా మ్యాచ్గా నిలుస్తోంది. విజయ్ దేవరకొండ అభిమానులకు కింగ్డమ్ కొత్త ఊపిరిని పోసినట్లవుతుంది. ట్రైలర్లో అతని లుక్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు ఇవన్నీ అతను తన పాత ఫామ్ను తిరిగి పొందడానికి చాటుతున్నాయి. ఈ సినిమా అతని కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఈ నెల 31న విడుదల కాబోతున్న కింగ్డమ్ అభిమానుల ఆశలను నిజం చేస్తుందా? ఈ రాక్షస రణభూమిలో విజయ్ సూరిగా రాజై తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడా? ఇవన్నీ తెలియాలి అంటే థియేటర్లోనే ఈ యుద్ధాన్ని చూడాలి.